ఈ వీడియోలో నేను మీకోసం అసలైన ఆంధ్ర స్టైల్ మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నాను, ఇది మనకు బండి మీద దొరికే బజ్జీ కాదు, దానికన్నా బాగుంటుంది అండ్ ఒరిజినల్ రెసిపీ. దీన్ని చివరి వరకు చూడండి. ఈజీగా చేసుకునే ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వెంటనే రెస్పాన్స్ ఇస్తాను. ఇంకా రెసిపీ చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్ టిప్స్ కవర్ చేస్తున్నాను, సో స్కిప్ చేయకుండా చూడండి. నా కష్టం మీకు వర్త్ అనిపిస్తే మాత్రం వీడియో అయిపోయాక ఒక్క లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లో వీటిని బజ్జీ మిరపకాయలు అంటారు, పెద్దగా ఉంటాయి. వాటిని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మట్టి లేకుండా, తర్వాత వాటర్ లేకుండా తుడిచేసుకోండి. ఇప్పుడు వాటన్నిటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని, ఈ మిరపకాయ లోపల ఏదైతే ఆ పిక్కలు అవి ఉన్నాయో అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. అవి కనుక వదిలేస్తే మనకి మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇలాగ బజ్జీ మొత్తం చిరిగిపోకుండా ఆ మిరపకాయల్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని ఇలా గుజ్జు చేసి పెట్టుకోండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ బేసన్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వామ్ వేసుకోండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1/2 టేబుల్ స్పూన్ మీకు సరిపడగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా ఒక ముద్దలా చేసుకోండి. మీకు ఒకవేళ ఆ నిమ్మకాయ సైజు చింతపండుతో గుజ్జు ఎలా చేయాలో తెలియపోతే కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం చేసుకున్న ముద్ద, దాన్ని ఇక్కడున్న 10 మిరపకాయలకి సరిపడేలా చేశాను. ఇవన్నీ లోపల ఇలా స్పూన్తో కానీ లేకపోతే చిన్న గరిటతో కానీ ఇలా స్టఫ్ చేసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి, బజ్జీని చింపేసుకోకండి. సో జాగ్రత్తగా మెల్లిగా స్టఫ్ చేసుకున్నాక ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో 200 గ్రాములు మీరు మళ్ళీ బేసన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. చివరగా చిటికెడంతా సోడా వేసుకోండి. ఈ సోడా కంపల్సరీ వేసుకోండి, చాలామంది వద్దని చెప్తారు. అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కదా, సోడా మాత్రం వేసుకోవాలి, అప్పుడే బజ్జీ కరెక్ట్గా పొంగు వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ వీడియోలో నేను చూపించే కన్సిస్టెన్సీ రావాలి. ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ముద్ద రెడీ చేస్తున్నామో ఇది బజ్జీ కోటింగ్ అనమాట. అంటే బజ్జీ పైన మనకు ఉంటుంది కదా, ఆ కోటింగ్కి ఇది మరీ ఇంత తెక్కు ముద్ద ఉండకూడదు, అలాగని నీళ్ళుగా ఉండకూడదు. అందుకని 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ దోసపిండి ఉంటుంది చూసారు, దోసపిండి ఆ థిక్నెస్ వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. అదే మనకి ఇది ఇంత అంత థిక్నెస్ అంటే మీకు అర్థం అవుతుంది కదా. అందుకని దోసపిండి ఎప్పుడైనా చూసుంటాం కదా అందరూ, అలా థిక్నెస్ వచ్చే వరకు చేసుకొని ఇప్పుడు ఒక కళాయిలో నూనె పెట్టుకొని నూనె బాగా మరిగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ నూనెలో బజ్జీలు ఇలాగ ఆ పిండిలో ఒక 5 నుంచి 10 సార్లు ఇలా రౌండ్స్ తిప్పి ఇలా అంచుకి రాసి వేసుకోండి. అంచుకి రాసి వేస్తేనే మనకు బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అది ఎందుకు అన్నది మీకు అడగండి, ఇక్కడ టైం లేదు, కానీ అలాగే వేసుకోండి. అంచుకు రాసి వేస్తేనే బజ్జీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బజ్జీలు కూడా అన్నీ వేసేసి అవి అలా వదిలేయండి 2 నిమిషాలు. తర్వాత ఇవన్నీ తేలిపోతాయి ఇలా పైకి. అలా తేలిపోయిన తర్వాత ఇలా గరిటతో మెల్లిగా కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, బజ్జీ వేయగానే గరిట పెట్టద్దు. బజ్జీలన్నీ పైకి తేలిపోయాక అప్పుడు గరిట పెట్టుకొని లైట్గా కలుపుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోండి. అలాగే చెప్పాను కదా, అంచుకి ఇలా ఆంచి వేసుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలన్నీ పక్కన పెట్టుకోండి. సెకండ్ లెవెల్ ఆఫ్ స్టఫింగ్ కోసం ఒక ఉల్లిపాయ, 1 టమాటా ఇలా కుదిరిన చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపిన శనగగుళ్ళు తీసుకోండి. ఇప్పుడు వీటితో పాటు 1/2 టీ స్పూను ఉప్పు, అలాగే ఇంకా వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవైతే శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసాం కదా, ఇప్పుడు బజ్జీలో మనం ఎక్కడైతే ఇలా కట్ చేసామో మీకు అది తెలిసిపోతుంది అనమాట. అక్కడ కట్ చేసిన చోట ఇలా మళ్ళీ మెల్లిగా కట్ చేసుకొని కొంచెం గ్యాప్ చేసుకొని దాంట్లోకి స్టఫింగ్ చేసుకోండి. ఎక్కువ కూరేసుకోకండి, మెల్లిగా స్టఫింగ్ చేసుకోకండి, బజ్జీ చిరిగిపోకుండా ఉంటుంది. అప్పుడే అయిపోయింది అనుకోకండి, దీని మీద టాపింగ్ చేస్తాం. టాపింగే అసలైన ఇంపార్టెంట్ అనమాట లాస్ట్లో. సో ఇలా ఫస్ట్ స్టఫింగ్ అయితే చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇక్కడ దాకా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, చివరి వరకు చూడండి, అలాగని ఇంకా బాగుంటుంది. ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని సన్నగా తరిగిన కొత్తిమీరతో టాప్ చేసుకొని ఆ పైన చాట్ మసాలా జల్లుకోవాలన్నమాట.
చాట్ మసాలా జల్లితే అదొక మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ చాట్ మసాలా వద్దు అనుకుంటే నిమ్మకాయ పిండుకోండి, లేదా చాట్ మసాలా జల్లుకుంటే చాలు. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొంచెం టమాటాలు ఉల్లిపాయలు జల్లేసుకొని సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది. చాలా ఈజీ రెసిపీ. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు.